ఇప్పుడు ఎక్కడికి పోతావురా నువ్వు? నువ్వు నిజం చెప్పు. తెలుసు ఉండాలి దారి లేదని. ఎట్లా తప్పించుకుంటావో నేను తెలుస్తా. నిజం చెప్పు, ఎందుకోసం పంపించారు? ఎవరు మనిషి చెప్పు. చెప్పు. ఏంట్రా అచ్చం నాలాగే ఉన్నావు నువ్వు? ఇన్ని రోజులు ఏమో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ చేసేది నువ్వేని. సారీ, ఈ తప్పంతా నాదే. అయినా కూడా పర్లేదు, నేను కూడా మంచి కోసమే ప్రయత్నించిన. కానీ ఇట్లా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజం చెప్పు, నేను ఎవరిని పంపించాను? నా తప్పుకి చాలా చాలా బాధపడుతున్నా. సరే, ఇదంతా పోనీ, నువ్వు ఎవరు, ఎందుకోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పు. చెప్తా, మొత్తం చెప్తా. కథ ఇప్పుడే మొదలయ్యింది. నువ్వు అనుకుంటున్నా చేసింది ఇదంతా నేనే. ఎందుకు చేశానో కూడా చెప్తా. నాకు తెలుసు ఇదంతా చేస్తుంది నువ్వే అని. అయినా నువ్వు నా తమ్ముడివి కాబట్టి నిన్ను వదిలేసిన ఇన్ని రోజులు. నేను చెయ్యాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ నేను వెళ్ళిపోతా, కానీ ఈ విషయం ఇద్దరి మధ్యలోనే ఉండాలి. మనం ఇద్దరం ఒకేటే అని మనకు మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇప్పటికీ మాత్రం నువ్వు సైలెంట్గానే ఉండు, నీ పని నువ్వు చూసుకో, సరేనా? బాయ్. నువ్వు అనుకున్నట్లు ముందు దారి లేదన్నావు కదా, నేను అప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ నేను కావాలని వెళ్ళలేదు, ఇదంతా నీకు తెలవాలని. బాయ్ బాయ్.